ఈసారి బీఆర్ఎస్ కు సీట్లు తగ్గుతాయని ఆ పార్టీ ప్రభావం తగ్గిందనే ఊహాగానాలు వినిపిస్తూనే వచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి టార్గెట్ ఫిక్స్ చేశారు. 100కి 1 కూడా సీట్లు తగ్గకూడదంటూ కేడర్కు చెప్పేశారు. ఏదో గాలివాటంగా కాకుండా జనామోదంతో సాధికార విజయం సాధించాలని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. గెలవడం పార్టీకి పెద్ద టాస్క్ కాదు, 100కు పైగా సీట్లు సంపాదించడం అసలు టాస్క్ అంటున్న కేసీఆర్ పనిచేయని నాయకుల తోకలు కట్ అవుతాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. టార్గెట్ 100+ ఫిక్స్ చేసిన కేసీఆర్ ఏ ఒక్క సీటు తగ్గొద్దని ఎమ్మెల్యేలకు సూచనలు. ప్రజలతో మమేకం కావాలని క్లాస్. ప్రతిపక్షాల ఎత్తులకు కేసీఆర్ పై ఎత్తులు. కేసీఆర్ వ్యూహాలపై అప్రమత్తమైన పార్టీలు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను అనేది సినిమా డైలాగ్. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ డైలాగ్ బాగా నచ్చినట్టుంది. వచ్చే ఎన్నికల్లో 100కి 1 కూడా తక్కువ కాకుండా సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు. ఈసారి బీఆర్ఎస్ కు సీట్లు తగ్గుతాయని, ఆ పార్టీ ప్రభావం తగ్గిందనే ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. బీజేపీ కాంగ్రెస్లు బలపడ్డాయని, వాటికి సీట్లు పెరుగుతాయని భావించారు. విపక్షాలకు సీట్లు పెరుగుతున్నాయంటే అధికార పార్టీకి తగ్గుతున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ మాత్రం గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ వస్తాయని, పైగా సెంచరీ కొడతామని ధీమాగా చెబుతున్నారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే కేసీఆర్ మాత్రం 3 నెలల ముందుగానే ఎన్నికలు జరగొచ్చని చెబుతున్నారు. తమను దెబ్బకొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ వేస్తుందనేది కేసీఆర్ చెబుతున్నమాట. అయినా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తగ్గేదే లేదని తేల్చేశారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు ఎప్పుడో సిద్ధంగా ఉండాలని, బీజేపీ మైండ్ బ్లాక్ అయ్యేలా తీర్పు ఇవ్వాలని సూచించారు. అంతేకాక మొదటిసారి ఎన్నికల్లో 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు సాధించామని కేసీఆర్ చెప్పారు. ఈసారి మాత్రం 100 సీట్లకు తగ్గకుండా సాధించబోతున్నామని చెప్పారు. గెలవడం మనకు ముఖ్యం కాదని, అయితే ఆ గెలుపు ప్రత్యర్థులు వణికేలా ఉండాలనేది కేసీఆర్ ఆలోచన. ఒకవైపు బీజేపీ ఏమో తాము తెలంగాణలో గెలవబోతున్నట్టు గట్టిగా చెబుతుంది. కాంగ్రెస్ కూడా ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించబోతున్నామని చెప్పుకుంటుంది. కేసీఆర్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సీట్లతో విపక్షాలకు మైండ్ బ్లాక్ చేస్తామంటున్నారు. ఇంతకు కేసీఆర్ కు ఇంత ధీమా ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే తాజా సర్వేలు కేసీఆర్ కు పూర్తి అనుకూలంగా వచ్చాయి. గత 6 నెలల ముందుతో పోల్చితే ఇప్పుడు బీఆర్ఎస్ ఇంపాక్ట్ బాగా పెరిగిందని సమాచారం. బీజేపీ కాంగ్రెస్ పైపైన హడావిడి తప్ప బీఆర్ఎస్ ను కొట్టేంత దమ్ము ధైర్యం ఆ పార్టీలకు లేవని, ఈసారి కూడా కారు పార్టీదే అధికారమని తేల్చేశాయి తాజా సర్వేలు. అయితే వాస్తవానికి సర్వేలో 65 సీట్లు పక్కా అని తేలిందని టాక్. కానీ కేసీఆర్ మాత్రం 100కు తగ్గవంటున్నారు. కేడర్లో జోష్ నింపేందుకే కేసీఆర్ ఇలా చెప్పినట్లు అర్థమవుతుంది. ఇలా చెప్పకుంటే
కేడర్ నీరుగారిపోతుంది. పాజిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళను నింపి వాళ్ళ చేతికి అస్త్రశస్త్రాలు ఇవ్వాలి. అప్పుడే కేసీఆర్ అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలరు. ఇన్నాళ్ళు కాస్త అటు ఇటుగా ఉన్న కేడర్లో కేసీఆర్ కామెంట్స్ ఫుల్ జోష్ తీసుకొచ్చాయి. గెలుపు ఖాయమని తేలిపోయింది కాబట్టి ఇకపై పూర్తిగా మెజార్టీపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు కేసీఆర్.